హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. కుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడును గాక. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి నెహెమ్యా గ్రంథం, అందరు తీయండి. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 39వ వాక్యాన్ని చదువుదాం. నెహెమ్యా 10వ అధ్యాయం 39వ వాక్యం చదవండి. ఇశ్రాయేలు లేవీలను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును నూనెను తేగ సేవ చేయు యాజకులను ద్వారపాలకులను గాయకులను వాటి తీసుకొని ప్రతిష్ఠములకు ఉపకరణములుండు మందిరపు గదులు ప్రతిష్ఠితములకు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. చాలండి. అక్కడ ఒక చక్కటి మాట రాయబడిన మాట తెలుసండి. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా దినములలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన ఒక చక్కటి మాట. ఆనాడు ప్రజలు కలిగి ఉన్న ఉన్నతమైన దర్శనం, ఉన్నతమైన తీర్మానం, ఉన్నతమైన వైరాగ్యం ఏంటి తెలుసండి? వారు అంటున్నారు, ఇశ్రాయేలీలు అంటున్న మాటను తెలుసండి, లేవీలు అంటున్న మాటను తెలుసండి, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఈ అంత్య దినాలలో, ఈ చివరి గడియలలో ప్రతి విశ్వాసి, ప్రతి కుటుంబము కలిగి ఉండవలసిన దర్శనం ఏంటి తెలుసండి? దేవుని మందిరమును విడిచిపెట్టము. దేవుని మందిరమును మేము మరిచిపోము. దేవుని మందిరమును విడిచిపెట్టి మేము ఈ లోకములో జీవించము. దేవుని మందిరమును విడిచిపెట్టి మా పనులను మేము చూసుకోము అని ఈ దినమున ప్రతి విశ్వాసి ఒక దర్శనం కలిగి బ్రతకాలి, ఒక వైరాగ్యము కలిగి బ్రతకాలి. ఎందుకంటే ఈ అంత్య దినాలలో ప్రతి విశ్వాసి కలిగి ఉండవలసిన గొప్ప దర్శనం, గొప్ప అనుభవం ఏంటి తెలుసండి? దేవుని మందిరం గురించిన ప్రకటన కలిగి ఉండాలి. ఒకసారి బైబుల్ ఇంకొంచెం లోతుకి వెళ్తాను. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు భాగమును మనం తీస్తాం. 122వ కీర్తన 1వ వచనం చదువుదాం. యెహోవా మందిరమునకు వెలుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. చాలండి. హల్లెలూయా. చూడండి, జనులు, దావీదు అంటున్నాడు, జనులు ఎక్కడికి వెళ్తున్నారయ్యా, ఎక్కడికి వెళ్తున్నారు అని జనులను అడుగుతున్నాడు. ఎటు పరిగెత్తుతున్నారు, ఎటు అంత తొందరపాటు ఏంటిది, ఎటువైపు మీరు ప్రయాణం చేయుచున్నారు అని అన్నప్పుడు జనులు వారు అంటున్న మాటలు తెలుసండి, మేము దేవుని మందిరమునకు వెళుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. జనులు దేవుని మందిరానికి వెళుతున్నారు అని జనులు తనతో అనినప్పుడు దావీదు తన హృదయములో సంతోషించాడట. దావీదు తన హృదయములో ఆనందించాడు. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు తెలుసండి. దావీదు స్థానములో ప్రభున్నాడు, జనుల స్థానములో దేవుని బిడ్డలున్నారు. దేవుడు కూడా మన ద్వారా ఒక సంతోషపరచబడే ఒక కార్యం మనం చేయాలి. దేవుడు మన ద్వారా ఆనందపరచబడేది, దేవుడు మనని బట్టి సంతోషించే కార్యమని తెలుసండి. దేవుని మందిరానికి వెళుతున్న తన బిడ్డలను బట్టి ప్రభుకి సంతోషం. మీరు ఫంక్షన్కి వెళుతున్నా
మేము ప్రయాణానికి వెళ్తున్నాం, పలానా ఊరికి వెళుతున్నాం, పలానా ప్రాంతానికి వెళుతున్నాం, దానిని బట్టి దేవునికి సంతోషం ఉండదండి. దేవునికి సంతోషపరిచే కార్యం, దేవుని మహిమపరిచే కార్యం, దేవుడు ఎంతగానో సంతోషించి మన పట్ల ఆనందపరిచే కార్యం ఏదైనా ఉన్నదంటే మనము దేవుని మందిరానికి వెళితే పరలోకమందున తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, పరలోక సైన్య సమూహము ఆ కుటుంబం పట్ల దేవుని సన్నిధిలో సంతోషిస్తారు. హల్లెలూయా. పరలోకములో ఒక సంతోషం ఎప్పుడంటే, దేవునికి ఒక సంతోషమైన కార్యము ఆయన మందిరానికి వెళ్ళినప్పుడే. ఆయన మందిరానికి వెళ్ళాలి. ఈ దినం దేవుడు మీతో ఒక చక్కటి ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మీతో మాట్లాడతాడు. ఎందుకు మీరు మందిరానికి రావాలి? మందిరానికి వస్తే కలిగే మేలులు ఏంటియో పరిశుద్ధాత్మ గ్రంథములో నుండి, లేఖనాల్లో నుండి మనం ధ్యానం చేద్దాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం మనం అనుకుంటాం కదా, మందిరానికి కొందరు టైంపాస్గా వస్తారు, కొందరు ఏంటంటే మందిరానికి వెళ్ళాలి కాబట్టి ఆచారపూర్వకంగా వస్తారు, కొందరు మందిరానికి ఎప్పుడు వస్తారంటే పండుగ టైంలోనే వస్తారు, లేకపోతే కష్టాలు ఉన్నప్పుడే వస్తారు, సమస్యలు ఉన్నప్పుడే వస్తారు. కాదు, దేవుని మందిరానికి ఎందుకు ఒక విశ్వాసి ప్రాముఖ్యతనివ్వాలి? మందిరాన్ని ప్రేమిస్తే కలిగే దీవెనలేంటిది? మందిరాన్ని ప్రేమించడం ద్వారా వారు పొందుకునే ఆశీర్వాదాలు ఏంటిదో పరిశుద్ధ గ్రంథములో నుండి మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే, కానీ నువ్వు మందిరాన్ని మాత్రం మరిచిపోకుండా ఉంటే తప్పకుండా దేవుని ఆశీర్వదిస్తాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను, మీ మనసులో పెట్టుకోండి. దేవుడు నాతో చెప్పిన మాటలు. అసలు మందిరము అంటే ఏమిటి? రెండవదిగా, మందిరమునకు ఎందుకు వెళ్ళాలో, అసలు మందిరములో ఏముంది? మూడవదిగా, మందిరమునకు వెళితే మనం పొందే ఆశీర్వాదాలు ఏంటి? నాలుగవదిగా, దేవుని మందిరములో దేవుని ప్రజలు ఎలా ఉండాలి? ఐదవదిగా, మందిరములో రాకపోతే ఆ కుటుంబాలు కలిగే నష్టాలు. చక్కగా వినండి. ఫస్ట్ ఏంటిదండి? అసలు మందిరం అంటే ఏమిటి మీకు తెలియాలి కదండి. అసలు మందిరం అంటే ఏంటిది? మందిరానికి మనం ఎందుకు ప్రాముఖ్యతనివ్వాలి తెలుసా అండి దేవుని బిడ్డలారా? మందిరం అంటే దేవుడు మనుష్యుడు, మనుష్యుడు దేవుణ్ణి కలుసుకునే చోటే దేవుని మందిరం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నివాసం చేసే స్థలమే దేవుని మందిరం. దేవుడు మాట్లాడే స్థలమే దేవుని మందిరం. దేవుని తన హృదయాన్ని, తన మనసులో ఉన్న ప్రతి ఆలోచనలను బయలుపరిచే స్థలమే దేవుని మందిరం. ఒక మాటలో చెప్పాలంటే దేవుని నివాస స్థలము, దేవుడు దిగివచ్చు స్థలము దేవుని మందిరం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో ఒక విలువైన స్థలము ఈ లోకములో ఉన్నదంటే ఒక ఫంక్షన్ హాల్ కాదు, మన ఇల్లు కాదు, మన కుటుంబము కాదు. ఈ లోకములో దేనికైనా నువ్వు విలువ ఇవ్వాలంటే అది కేవలం ఫస్ట్ అది మందిరమై ఉండాలి. హల్లెలూయా. అది ఆరాధన స్థలమై ఉండాలి, అది దేవుని ఘనపరిచే స్థలమై ఉండాలి. ఎందుకంటే దేవుడు దిగివచ్చు స్థలానికి మనం స్థానం ఇవ్వాలి, దేవుడు ఆశీర్వదించే స్థలానికి మనం స్థానం ఇవ్వాలి, దేవుడు మాట్లాడే స్థలానికి మనం స్థానం ఇవ్వాలి. దేవుడు ఎల్లప్పుడూ సంచరించు స్థలములో మనము ఆ స్థలములో నివసించాలి. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా.
హల్లెలూయా. ఈ అంత్య దినాలలో, ఈ చివరి గడియలలో అపవాది నిన్ను ఎక్కడికైనా తోడుకెళ్తుంది, కానీ మందిరానికి రానివ్వదు. మందిరానికి ఎందుకు రానివ్వదు తెలుసండి? అక్కడ దేవుడు ఉంటాడు, అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది, అక్కడ దేవుని వెలుగు ఉంటుంది, అక్కడ దేవుడు సంచరిస్తాడు. కాబట్టి ఆ సంచరించే స్థలానికి అపవాది ఈ దినాలు అనేకులను అడ్డగిస్తుంది. ప్రభు ఈ దినం దేవునితో మాట్లాడుతున్నాడు. మందిరమునకు ఎందుకు వెళ్ళాలి అని జనులు నీతో అన్నప్పుడు మందిరము గురించి నువ్వు చెప్పవలసిన మాటలు తీసండి. దేవుడు నివాసం చేసే స్థలానికి నేను వెళ్తున్నాను. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడే స్థలానికి నేను వెళ్తున్నాను అనేక ఉన్నతమైన దర్శనముతో మన మందిరానికి రావాలి. హల్లెలూయా. రెండవదిగా మందిరములో ఏముంది తెలుసండి? చదవండి. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 1 నుండి 3 వాక్యాలు. సొలొమోను యెహోవా మందిరమును రాజునగరు కట్టుటయు తాను చేర్చుకోదగినంతని చేయుటయు ముగించిన తర్వాత గిబ్యోనులో ప్రత్యక్షమైన రెండవ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమే అతడు ఇలాగు సెలవిచ్చెను, నా సముఖమందు నువ్వు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నువ్వు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నేను ఈ మందిరాన్ని పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉన్నది. హల్లెలూయా. దేవుని మందిరమునకు లో ఏముంది అంటే తెలుసండి దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ దేవుని కనుదృష్టి మందిరం మీద ఉన్నది. ఎల్లప్పుడూ దేవుని మనస్సు ఆ స్థలములో దేవుడు నిలిపాడు. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని చూడాలి, దేవుని మనస్సు మన మీద ఉండాలి, దేవుడు మనను గురించి ఆలోచించాలి, దేవుడు కనుదృష్టి మన మీద పడాలి, దేవుని మనస్సులో మన కుటుంబము, మన పిల్లలు, మనము ఉండాలంటే ఇదిగో ఆయన మనస్సు నిలిపిన స్థలానికి మనం రావాలి. ఆయన కనుదృష్టి నిలిపిన స్థలానికి రావాలి. ఎక్కడి తెలుసండి? ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ దేవుని మందిరం మీద ఉంది. ఒక్కరోజు కాదండి, 2 రోజులు కాదండి, ఎల్లప్పుడూ దేవుని దృష్టి మందిరం మీద ఉంటుందట. ఎల్లప్పుడూ దేవుని మనస్సు ఆ మందిరం మీద నిలుపుతుంది. అందుకే ఈ దినము నువ్వు మనుషుల మనసులో ఉండడం కాదు, నువ్వు మనుషుల ఆలోచనలో ఉండడం కాదు, మనుషుల కనుదృష్టి నీ మీద పడేటట్లుగా జీవించడం కాదు. ఈ లోకములో నిన్ను ఎవరు చూసినా చూడకపోయినా, నీ కుటుంబాన్ని ఎవరు చూసినా చూడకపోయినా, నీ పిల్లల్ని ఎవరు చూసినా చూడకపోయినా, నీ కుటుంబ విషయములో, నీ పిల్లల విషయములో, నీ విషయములో, నీ ఉద్యోగ విషయములో, నీ వ్యాపార విషయములో, నువ్వు చేయుచున్న పనుల విషయములో ఎవరు మనసు పెట్టకపోయినా, నీ పట్ల శ్రద్ధ వహించకపోయినా, ఇదిగో నువ్వు దేవుని మందిరానికి వస్తే నీ కుటుంబం మీద మనసు నిలిపే దేవుడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను చూసే దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఎల్లప్పుడూ ఆయన మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీద ఆయన మనసు ఉంటుంది. ఆయన ఆలోచనలు ఆడ నిలిచి ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా నువ్వు మందిరానికి రావాలంటే ఆయన దృష్టి నీ మీద పడుట కొరకు నువ్వు మందిరానికి రావాలి. హల్లెలూయా. అందరూ చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దృష్టి నీ మీద పడాలి, ఆయన మనసు నీ మీద నిలపాలి. ఎల్లప్పుడూ ఆయన మనసు నిలిచి ఉన్న స్థలానికి వచ్చినప్పుడు, ఆయన మనసులోకి నువ్వు వెళ్ళినప్పుడు, ఆయన ఆలోచించే స్థితిలోకి నువ్వు వచ్చినప్పుడు ఆయన నీ జీవితంలో నూతన కార్యాలు చేస్తాడు. మనం అనుకుంటాం ఎమ్మెల్యే గారు వెళ్తున్నారు కదా, ఆయన దృష్టి నా మీద పడితే కార్యాలు జరుగుతాయేమో అని అనుకుంటాం. పలానా ఒక వ్యక్తి ధనవంతుడు వెళ్తుంటే ఆయన దృష్టి నా మీద పడితే బాగుండేమో అనుకుంటాం. ఈ లోకములో రాజకీయ వ్యక్తి దృష్టి పడ్డా మనకేం జరగదు.
ఈ లోక నాయకుల దృష్టి మన మీద ఉంటే ఏం జరగదు. కానీ సర్వాధికారి అయిన దేవుని దృష్టి నీ మీద ఉంటే, సర్వాధికారి అయిన దేవుని యొక్క మనస్సు నీ మీద నిలిచి ఉంటే తప్పకుండా దేవుని జీవితంలో నూతన కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన మనస్సు నిలిచి ఉన్న చోటే మందిరం. ఆయన కన్ను దృష్టి ఎల్లప్పుడూ సంచరించు చోటే మందిరం. ఆయన చూడాలండి నిన్ను, ఆయన చూడాలి, ఆయన చూసే చోటుకు రావాలి. ఆయన చూడాలంటే ఆయన ఎక్కడికి వస్తే చూస్తాడట? మందిరానికి వస్తే. ఎందుకు? ఎల్లప్పుడూ ఆయన దృష్టి ఎక్కడుందట అండి? మందిరంలో ఉంది. అందుకే మనము దేవుని మందిరములో ఏముందంటే ఆయన కను దృష్టి ఎల్లప్పుడూ ఆయన మందిరములో సంచరిస్తుంది. ఆయన మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరి మీద ఆయన మనసు నిలిపి ఉన్నాడు. హల్లెలూయా చెప్దాం, అందరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రాముఖ్యమైన మూడో విషయం చెప్తాను, వినండి చక్కగా. మందిరానికి వస్తే కలిగే ఆశీర్వాదాలు. ఈ దినమున నువ్వు మందిరానికి వచ్చావు కదా, నువ్వు మందిరానికి వస్తే దేవుడు నిన్ను వట్టి చేతులతో పంపించాడండి. నువ్వు అనుకున్నావు ఎవరు రాలే కదా, నేను ఒక్క కుటుంబమే వచ్చాను, నా ఫ్యామిలీ వచ్చింది, ఇక ఎందుకు అని అనుకుంటావు. కాదు, ఒక్కసారి నువ్వు మందిరానికి వచ్చినప్పుడు దేవుని సన్నిధానంలో నీకు కలిగే ఆశీర్వాదాలు, నీకు ఏమేం ఆశీర్వాదాలు దేవుడు ఇస్తారో తెలుసండి. మందిరానికి వస్తే చక్కగా వినండి దేవుని బిడ్డలారా. ఫస్ట్, దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నెమ్మది దొరుకుతుంది. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరానికి వస్తే డబ్బు దొరకదు కావచ్చు, బంగారం దొరకదు కావచ్చు, కానీ దేవుని మందిరానికి వస్తే ఒక నెమ్మది దొరుకుతుంది. దేవుని మందిరానికి వస్తే ఆదరణ పొందుతావు. దేవుని మందిరములో ఓదార్పును పొందుతావు. దేవుని మందిరానికి వస్తే ధైర్యాన్ని నువ్వు పొందుతావు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి, కలవరము చేత నలిగిపోతున్నాడు, ప్రాణ భయము చేత పారిపోతున్నాడు, అరణ్యం దాకా వెళ్ళిపోయాడండి. మా అన్న చంపేస్తాడనే వార్త విన్నప్పుడు ఆ ప్రాణ భయముతో, ఆ మరణ భయము చేత కలవరపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. ఎవ్వరూ ఆదరించేవారు లేరు, ఎవ్వరు ఓదార్చేవారు లేరు, ఎవ్వరు కూడా నేనున్నాను అని అతని గురించి పలకరించేవారు లేరు. ప్రాణ భయముతో పారిపోతున్నాడు, మరణ భయముతో పారిపోతున్నాడు, ఒక్కడే పారిపోతున్నాడు. ఎటు చూసిన ఎవరు అతనికి లేరు. ఆ సమయమున దిగులుతో, వేదనతో, కన్నీళ్లతో, కలవరముతో ఆ చీకటి సమయమున ఆ అరణ్య మార్గములో ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు అతడు అలిసిపోయాడు, నీరసిల్లిపోయాడు, ప్రయాణం చేయలేక నా వల్ల అవ్వట్లేదని ఆ అరణ్యములోనే అతడు పడుకున్నాడండి. ఆ నీరసానికి పడుకున్నప్పుడు, ఆ పడుకున్న వెంటనే సర్వాధికారి దేవుడి యొక్క ఒక దర్శనాన్ని దేవుడు అతనికి బయలుపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ దర్శనాన్ని చూశాడో ఆ దర్శనములో నుండి దేవుడు తనతో మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నా తెలుసండి? కలవరపడిపోతున్న యాకోబుతో మాట్లాడుతున్నాడు, మరణ భయముతో పరిగెత్తుతున్న యాకోబుతో మాట్లాడుతున్నాడు, ప్రాణ భయముతో పరిగెత్తుతున్న యాకోబుతో మాట్లాడుతున్నాడు, అరణ్యములోకి వచ్చిన యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు ఆదరించేవారు లేరు, ఎవరు ఓదార్చేవారు లేరు, ఒంటరిగా ఉన్నాడు. వెనక చూస్తే ఏ మనుషులు లేరు. ఇదిగో ఆ వేదనతో ఒంటరిగా నివసించదు, ఒంటరిగా ఉన్న యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడు తెలుసండి? యాకోబు, యాకోబు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఇదిగో ఇసుక రేణుల వలె నిన్ను, నీ సంతానమును ఆశీర్వదిస్తానని యాకోబుని నా దేవుడు ధైర్యపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఆ మాటలు ఒక్కసారి. ఆదికాండం 28వ అధ్యాయము 15 నుండి 17 వరకు.
ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశముకు నేను మరలా రప్పించదును. నేను నీతో చెప్పి నెరవేర్చు వరకు నిన్ను విడువని చెప్పగా యాకోబు నిద్రలేసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. చాలండి, దేవుని బిడ్డలారా, యాకోబు అంటాడు ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కదా. చాలు. ఏది దేవుని మందిరం అన్నాడు? ఎప్పుడన్నాడు? ఈ స్థలమందు ఎవరున్నారట అండి? దేవుడు ఉన్నాడు. వినండి నా వైపు చూస్తే, ఈ స్థలమందు దేవుడు అంటే దేవుడు ఉండు స్థలం ఏంటిదండి? అది దేవుని మందిరము. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుని మందిరమునకు వచ్చిన యాకోబుతో మాట్లాడు. ఎలాగ వచ్చాడు యాకోబు అక్కడికి? కలవరముతో వచ్చాడు, ప్రాణ భయముతో వచ్చాడండి, మరణ భయముతో వేధిస్తున్నదండి. ఎవ్వరూ అతనికి తోడు లేరు, ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడండి. ఆదరించేవారు లేరు, ఓదార్చేవారు లేరు, ధైర్యపరిచేవారు లేరు, నేనున్నానని భుజాన్ని తట్టేవారు లేరు. అలాంటి కలవరాల మధ్యలో నివసిస్తున్న యాకోబుతో ఇదిగో ఒక ఆదరణ, ఒక నెమ్మది, ఒక వాగ్దానమును అతడు పొందుకొని అతడు ప్రయాణం చేయుచున్నాడంటే అతడు దేవుని మందిరములో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవునికి ఇచ్చే ఒక ఆశీర్వాదం. తెలుసండి, మందిరంకి వస్తే నువ్వు కలవరముతో వచ్చావేమో మందిరానికి, నువ్వు భయముతో వచ్చావేమో మందిరానికి, నువ్వు వేదనతో నువ్వు మందిరానికి వచ్చావేమో, ఆదరణ లేక కుమిలిపోతున్నావేమో, కృంగిపోతున్నావేమో. కలుగుచున్న సమస్యలను బట్టి, కలుగుచున్న బాధలను బట్టి, కలుగుచున్న వేదనలను బట్టి, కలుగుచున్న రోగములను బట్టి, వ్యాధులను బట్టి నువ్వు నలిగిపోయావేమో, నువ్వు విరిగిపోయావేమో, నువ్వు వేసారిపోతున్నావేమో. కానీ మనుషుల దగ్గర నీకు ఆదరణ దొరకదు, బంధువుల దగ్గర నీకు ఆదరణ దొరకదు, లోకములో నీకు ఆదరణ దొరకదు, రాజుల దగ్గర నీకు ఆదరణ దొరకదు. కలవరముతో, భయముతో, వేదనతో, ఆవేదనతో ఒకవేళ నువ్వు మందిరానికి వచ్చి ప్రభువా అని ఒక్కసారి ఆయన వైపు చూసినట్లయితే మందిరములో ఆయన కనుదృష్టి ఉన్నది, మందిరములో ఆయన మనసు నిలిపి ఉన్నాడు. కలవరాలను దేవుడు చూశాడు, నీ బాధలు దేవుడు చూస్తున్నాడు, నీ వేదన దేవుడు చూస్తున్నాడు, నీ ఒంటరితనాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ అవమానమును దేవుడు చూసి ఇదిగో ప్రభు నిన్ను ఆదరిస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను ఓదారుస్తాడు. హల్లెలూయా. నిన్ను చేరదీస్తాడు. హల్లెలూయా. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నువ్వు మందిరానికి వస్తే ఒక తల్లి వలె నా దేవుడు ఆదరణ పొందుతావు. మందిరానికి ఎందుకు రావాలయ్యా? మందిరానికి కుటుంబ సమేతంగా ఎందుకు రావాలంటే డబ్బులో లేని ఆదరణ దేవుని మందిరములో ఆదరణ దొరుకుతుందండి. నీ బంధువుల దగ్గర దొరకని ఆదరణ మందిరములో ఆదరణ దొరుకుతుంది. నీ స్నేహితుల ద్వారా పొందని ఆదరణ నువ్వు మందిరములో ఆదరణ పొందుతావు. నా దేవుడు ఎలాంటి వాడు తెలుసా అండి? నువ్వు ఆరోగ్యంగా ఉండుట కొరకు ఆయన వ్యాధిగ్రస్తుడయ్యాడు సిలువలో. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండుట కొరకు యేసయ్య సిలువలో శాపగ్రస్తుడయ్యాడు. నువ్వు మేలుకరముగా జీవించుట కొరకు ఆయన మన కొరకు కీడును అనుభవించాడు. నువ్వు ఉన్నతమైన స్థానములో ఉండుట కొరకు ఆయన మన కొరకు సిలువలో శ్రమ పెట్టబడ్డాడు. అందుకే ఈ అంత్య దినాలలో ఒక ఆదరణను పొందాలి, ఒక ఓదార్పును నువ్వు పొందాలి, ఒక ధైర్యాన్ని నువ్వు పొందాలంటే ఆ స్థలమే దేవుని మందిరం. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా రాజుకి రోగం వచ్చింది. ఎలాంటి రోగం వచ్చింది అతనికి? మరణకరమైన ఒక రోగం, మరణకరమైన రోగం. అది క్యాన్సర్ రోగం వంటిది. వీపులో పిడికిలు ఎంత ఉంటుందో అంత భయం. ఆ పిడికిలు కూడా మన పిడికిలు అతని యొక్క ఆ వీపులో పుండులోకి దూసుకుపోయేంత పుండైదట అతనికి. శాస్త్రులు, జ్ఞానులు, వేద పండితులు ఎలాంటి విద్యలు చేసిన, ఎలాంటి ఔషధాలు చేసినా కూడా, ఎలాంటి పనులు చేసినా కూడా అతని రోగం తగ్గట్లేదు. కానీ అతడు దేవుని మందిరం తట్టు తిరిగి, దేవుని మందిరానికి వచ్చి ఆయన సన్నిధి తట్టు తిరిగి, ఆయన దేవుని సందులో ఆయన కన్నీళ్ళు, ఆయన వేదన, ఆయన బాధ, ఆయన వేదన ప్రభుకి వెళ్ళబుచ్చినప్పుడు దేవుడు దిగి వచ్చి ఆయన రోగాన్ని స్వస్థపరిచాడు. ఆమేన్ చెప్దాం.
హల్లెలూయా. డాక్టర్లు అందరూ చేయి విడివచ్చు, కానీ దేవుని చేయి విడవడు. దేవుని చేయి విడవడు. మనుషులు ఒక దినం నీ చేయి విడిచిపెట్టవచ్చు, కానీ నీ దేవుడు చేయి విడవడు. ఆయనటువంటి యాకోబుతో నిన్ను విడవను, నిన్ను విడవాయను. చూడండి ఎంత గొప్ప ఆదరణ మాట అండి. ఎంతమంది నీ చేయి విడిచిపెట్టారు? ఎంతమంది నీ బంధువులు నీ కుటుంబాన్ని విడిచిపెట్టారు? నీ దగ్గర తిని సౌఖ్యాన్ని పొంది సంపదను పొంది నీతో కలిసి మెలిసి అన్ని విధాలుగా నీ ద్వారా లాభం పొందిన వారు నీ కష్టకాలంలో, నీ బాధ కాలంలో, నీ శ్రమ కాలంలో, నీ వేదన కాలంలో ఎవరు లేరే. అలాంటి దుస్థితిలో, అలాంటి భయంకరమైన దీనస్థితిలో నీవు నిలిచిన వాడిగా నువ్వు మందిరానికి వస్తే, ఇదిగో దేవునికి ఇచ్చే ఆశీర్వాదం. యాకోబును ఆదరించిన దేవుడు, హిజ్కియా రాజును ఆదరించి ధైర్యపరిచిన దేవుడు, ఇదిగో ఆ మందిరములో ఆ గొప్ప ఆదరణ పొందుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సంగమ మందిరానికి వస్తే ఒక సమాధానం. అందుకే అంటాడు, ఆయన సన్నిధిలో ఏమున్నదంటే సంపూర్ణ సంతోషం ఉంది, సంపూర్ణ సమాధానం ఉంది. ఈ లోకములో లేని సంతోషము ఆయన సన్నిధిలో ఉంటే ఒక సంతోషం, ఆయన సన్నిధిలో ఉంటే ఒక సమాధానం. అందుకే నువ్వు మీరు మందిరానికి ఎందుకు రావాలంటే మీ కుటుంబము సంతోషంగా ఉండాలి. ఆమేన్. మీ పిల్లలు సమాధానం కలిగి మీ కుటుంబం బ్రతకాలి. మీ కష్టాలలో కూడా, మీ సమస్యల మధ్యలో కూడా ఇదిగో వాటిని విడిపించే దేవుడు, ఆ బంధకాలను తప్పించే దేవుడు, ఇదిగో నేను మందిరానికి వెళితే తప్పకుండా దేవుడు ఆ ఆదరణ, ఆ ధైర్యం నేను పొందుతాను అని నువ్వు మందిరానికి విశ్వాసంతో వచ్చినట్లయితే తప్పకుండా నువ్వు గొప్ప ఆదరణ ఈ దినము నుండి నువ్వు పొందబోతున్నావు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా దేవుని మందిరానికి వస్తే ఏం తెలుసండి, ఇదిగో నీ కోరికలు తీర్చబడతాయి. ఆమేన్. మందిరములో దేవుడిచ్చే ఆశీర్వదించండి, నీవు ఏ కోరికతో వచ్చావో ఆ కోరికలు నెరవేర్చబడతాయి. చదవండి ఆ మాట ఒకసారి. సమూయేలుకు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాలు. సమూయేలుకు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాలు. వారు షిలో అన్నపానములు పుచ్చుకొని తర్వాత అన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభమున దగ్గరున్న ఆసనం మీద కూర్చుండగా బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధి ప్రార్థన చేస్తూ బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలే నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలే నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని. చాలండి దేవుని బిడ్డలారా, మందిరానికి వస్తే మన కొరతలను దేవుడు తీరుస్తాడటండి. మన కొరతలు దేవుడు తీరుస్తాడు. ఒక ఆశతో వచ్చింది మందిరానికి హన్నా. అయ్యా, నేను గొడ్రాలిని, నాకు సంతానం లేదు, గొడ్రాలని నింద చేత నేను నలిగిపోతున్నాను, నాకు ఒక కోరిక ఉందయ్యా. అయ్యా, ఈ గొడ్రాలని నిందను తొలగించు, నాకు సంతానం దయచేయనని బహు దుఃఖముతో కన్నీళ్లతో ఇదిగో దేవుని సన్నిధికి వచ్చింది. నా దేవుని సన్నిధికి ఇదిగో ఒక మంచి కోరికతో, ఒక మంచి వాంఛతో ఇదిగో అయ్యా, ఈ నిందను నాలో నుండి తొలగించి నాకు సంతానం దయచేయనని ఆ వేదనతో, ఆ నలిగిన మనసుతో, ఆ విరిగిన మనసుతో, ఆ మనోదుఃఖముతో ఆమె వచ్చినప్పుడు నా దేవుడు ఏం చేస్తే తెలుసండి, ఆమె దుఃఖముఖిగా వచ్చింది, కానీ ఆమెను దేవుడు సంతోషపరిచి నా దేవుడు సంతానం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున నీ లోటు కూడా దేవుడు తీరుస్తాడండి. నీ కోరికలు దేవుడు తీరుస్తాడు. ఆ మధ్య నాకు బంగారం కావాలని అడగలేదు, నాకు సంతానం కావాలయ్యా అని అడిగింది. నాకు ఒక కుమారుని ఇవ్వండి అయ్యా అని అడిగింది. ఈ దినమున ఈ లోకములో నీ మనుషులు నీ కోరికలు తీర్చరేమో, కానీ నువ్వు దేవుని మందిరానికి వస్తే తప్పకుండా నీ హృదయ వాంఛలు దేవుడు తీరుస్తాడు. నీ కుటుంబంలో అప్పులు ఉండవచ్చు,
అవి తీర్చబడాలి. ఆ కొరతలు తీర్చబడాలంటే నువ్వు మందిరానికి రా, దేవుడు ఒక ద్వారం నీ కొరకు తెరుస్తాడు. నీ పిల్లల భవిష్యత్తు విషయంలో నువ్వు వేదనతో ఉన్నావేమో, కన్నీళ్లతో ఉన్నావేమో, నీ పిల్లల భవిష్యత్తుల నిమిత్తం ఆయన సన్నిధికి వచ్చి నువ్వు వేడుకో, తప్పకుండా పిల్లల భవిష్యత్తును దేవుడు దీవిస్తాడు. అందుకే ఈ దినమున దేవునితో మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డలారా, అన్న మనుషుల దగ్గరికి వెళ్ళలేదు, లోకం దగ్గరికి వెళ్ళలేదు, ఆమె దేవుని మందిరానికి వచ్చింది. దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. అప్పుల చేత బాధపడుతుంది ఆ స్త్రీ. ఆమె ఎక్కడికి వెళ్ళిందండి? దేవుని మందిరానికి వెళ్ళింది. దైవజనుడు ఎలీషా యుద్ధకొచ్చి తన సమస్యను వెళ్ళజెప్పుకున్నప్పుడు దేవుడు అప్పులు తీర్చడానికి తగిన మార్గాన్ని దేవుడు ఆమెకు చూపించాడు. ఆమె అక్కర్లు తీర్చాడు. దేవుని బిడ్డలారా, ఇదైనా నువ్వు దేవుని మందిరానికి వస్తే నీ ద్వారా అసాధ్యమైన కార్యాలు కూడా దేవుడు సుసాధ్యంగా మారుస్తాడు. నీ ద్వారా జరగని కార్యాలు కూడా నా దేవుడు జరిగిస్తాడు. నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, కానీ దేవుడు నీ కొరకు నూతనమైన వాటిని సృష్టిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని మందిరానికి వస్తే మన కొరతలు తీర్చి, మన లోటును తీర్చి, మన అక్కర్లను దేవుడు తీర్చే దేవుడు. హల్లెలూయా. మూడోదిగా మనం చూద్దాం దేవుని బిడ్డలారా, 84వ కీర్తన 2-3 వాక్యాలు చదవండి. యెహోవా మందిరమును చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్ము చెల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దట పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలకు పెట్టుకు వానకోవులకు గూటి స్థలము దొరికెను. చాలండి దేవుని బిడ్డలారా, మందిరములో ఉన్న వారికి కాపుదల ఉంటుంది. హల్లెలూయా. చూడండి, మందిరములో ఏమున్నాయటండి? వానకోవిలలు, పిచ్చుకలు వచ్చి మందిరంలో నివాసం చేస్తున్నాయి. ఎందుకు మందిరంలో నివాసం చేస్తుంది తెలుసండి? మందిరంలోనే వారికి క్షేమము. ఆమేన్. మందిరంలోనే వాటి కాపుదల, మందిరంలో వాళ్ళకి భద్రత. ఎందుకు తెలుసండి? మందిరం మీద దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని మేఘం ఉంటుంది, దేవుని యొక్క ఆరోగ్యకరమైన రెక్కలు ఇదిగో మందిరం మీద చాపబడింది. మందిరంలో ఉంటే ఇదిగో నాకు కాపుదల ఉంటాయని ఇదిగో పిచ్చుకలు గ్రహించినాయండి, వానకోవెలలు గ్రహించినాయండి. ఆయన బలిపీఠం యొద్దనే ఉండడానికి ఇష్టపడుతున్నాయి. ఈ దినమున మన కుటుంబము సాతాను చేతిలో నుండి కాపాడబడాలండి. మన కుటుంబము లోక అధికారి చేతి నుండి కాపాడబడాలండి. మనము పాపపు చేతిలో నుండి కాపాడబడాలండి. మనము దుష్టుని చేతిలో నుండి కాపాడబడాలంటే ఒకే ఒక మార్గము, దేవుని మందిరంలో నివాసం చేయడానికి ఇష్టపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అతల్యా అనే ఒక మూర్ఖురాలు ఆనాడు రాజకుమారులను చంపాలని చూస్తున్నప్పుడు ఒక రాజకుమారుడైన యోవాషుని ఇదిగో యాజకులు ఇదిగో అతని 7 సంవత్సరాల వరకు ఇదిగో అతల్యా ఆ మూర్ఖురాలు చనిపోయేంత వరకు అతని దేవుని మందిరంలో దాచిపెట్టారట. అతడు 7వ సంవత్సరమున ఆమె మరణించిన తర్వాత అతన్ని ఇదిగో ఇశ్రాయేలులకు రాజుగా చేశాడు. అందరూ చనిపోయారు రాజకుమారులు, ఇతడు మాత్రం బ్రతికాడు. కారణం ఒకటేనండి దేవుని బిడ్డలారా, అతడు దేవుని మందిరంలో దాచబడ్డాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆపత్కాలమందు తన గుడారపు దాటున దాచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మందిరములో చాలా కాపుదల ఉన్నది. కీర్తనకారుడైన దావీదు అంటాడు, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును. క్షేమం ఎక్కడుందయ్యా? నీ క్షేమం, నువ్వు క్షేమాన్ని అనుభవించాలంటే నువ్వు మందిరంలో ఉంటే క్షేమం, నీ పిల్లలకు క్షేమం, నీ కుటుంబానికి క్షేమం. ఎంతోమంది పిల్లలు లోకంలో కలిసిపోతున్నారే, దిగజారిపోతున్నారే, వెనుకబడిపోతున్నారే. కొందరికి రోగాల పాలవుతున్నారు, కొందరు యాక్సిడెంట్కు మూలమైపోతున్నారు, కొందరి జీవితాలు బలహీనమైపోతున్నాయి. కొంతమంది లోకములు తిరుగుబోతులుగా, త్రాగుబోతులుగా,
చీకటి బ్రతుకులకు అలవాటు పడిపోయి కుటుంబాలలో ఆశీర్వాదకరమైన జీవితం లేకుండా దరిద్రులుగా మారుతున్నారు. దేవుని కాపుదల లేదు వారికి, దేవుని భద్రత గల స్థలములు లేరు. కాబట్టి సాతాను చేతిలో వారు చిక్కి వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఈ దినం దేవుని మందిరానికి వచ్చిన నీవు, నీ కుటుంబము సాతాను చేతుల నుండి కాపాడబడాలంటే, నీ జీవితం కాపాడబడాలంటే, నీ కుటుంబము, నీ బ్రతుకు కాపాడబడాలంటే యెహోవా మందిరములోనే నువ్వు నివాసం చేస్తే అక్కడ నువ్వు కాపుదల అనుభవిస్తావు. హల్లెలూయా, అందరు చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ దినం సంగమ విశ్వాసులారా, మందిరములో దేవునికి ఇచ్చే ఆశీర్వాదం, 4వ ఆశీర్వాదం చదవండి దేవుని బిడ్డలారా. కీర్తన భాగం 65వ కీర్తన 64వ వచనం, 65వ కీర్తన 4వ వాక్యం. నీ ఆవరణ నివసించినట్లు నీవు ఏర్పరచుకు చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదాం. చూడండి, మందిరంలో ఏముందటండి? మేలుందట. ఆ మేలు చేత దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? తృప్తిపరుస్తున్నాడు. దేవునికి ఇచ్చే ఆశీర్వాదం 4 తెలుసండి. ఒక తృప్తికరమైన జీవితము నువ్వు మందిరం ద్వారా పొందుతావు. ఆమేన్. మందిరముల మేలు చేత నిన్ను తృప్తిపరుస్తాడు. ఇతను నీ కుటుంబంలో ఒక మేలు కావాలి. నీకు ఏం మేలు కావాలని వచ్చావు మందిరానికి? నువ్వు ఏ మేలు కావాలి, ఏ మేలు అనుభవించడానికి వచ్చావో ఆ మేలు ఉండే స్థలము మందిరము. ఆ మేలు చేత ఇదిగో నిన్ను తృప్తిపరుస్తాడు, నిన్ను సంతృప్తిపరుస్తాడు. మనుషుల దగ్గర తృప్తి దొరకదు, కానీ ఇదిగో మందిరములో నువ్వు వస్తే నువ్వు తృప్తితో జీవిస్తావండి. నువ్వు సంతృప్తితో కూడిన జీవితము, నీవు, నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, ఇదిగో నీ ఫ్యామిలీ ఒక సంతృప్తితో కూడిన జీవితం చేయాలంటే మందిరములను మేలు చేత నువ్వు నింపబడాలి. మందిరములను మేలులతో నువ్వు నింపబడాలంటే నువ్వు మందిరానికి రావాలి. నువ్వు మందిరానికి రావాలి. ఎప్పుడైతే మనం మందిరానికి వస్తామో ఆ మేలు మనం తప్పకుండా అనుభవిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ దినమున దేవునితో మాట్లాడుతున్నాడు. మందిరములో ఉన్న మేలు చేత దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. ఈ లోకములో ఎవరికైనా తృప్తి ఉందా అండి? ఎంత ధనం సంపాదించినా తృప్తి ఉండదండి. ఎంత అందంగా ఉన్న తృప్తి ఉండదండి. ఎంత భవనాలు కట్టిన తృప్తి లేదండి. ఎంత తిండి తిన్న కొందరికి తృప్తి ఉండదు. కానీ నువ్వు మందిరానికి వస్తే ఎక్కడ లేని సంతృప్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ మందిరములో ఆ మేలుంది. నీ జీవితానికి, నీ కుటుంబానికి కావలసిన ఒక మేలుంది. ఆ మేలుతో దేవుని నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. వేచియున్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ సొంతము. దేవుని మందిరం దీవెన ప్రాంగణం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత డబ్బున్నా ఆరోగ్యము లేకుంటే వ్యర్థం కదా. ఎంత ఆస్తి పాస్తులున్నా నెమ్మది లేకపోతే వ్యర్థం కదా. ఎంతమంది మనకు పలుకుబడి బలగమున్నా నీకు సమాధానం, సంతోషం లేకపోతే వ్యర్థం కదా. ఇవన్నీ నిన్ను మేలులతో, ఆరోగ్యం అనే మేలు కావచ్చు, ఐశ్వర్యం అనే మేలు కావచ్చు, ఆత్మీయత అనే మేలు కావచ్చు, పిల్లల భవిష్యత్ అనే మేలు కావచ్చు. ఏ మేలు నీకు కావాలో ఆ మేలుతో నువ్వు తృప్తిపరచబడాలంటే నువ్వు మందిరానికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మందిరములో దేవుడు దిగివచ్చు స్థలము. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల వలన, మన బలం వలన, మన జ్ఞానం వలన పొందని మేలులు ఆయన మందిరానికి వస్తే మేలులతో దేవుని నింపుతాడు. ఆమేన్. అందుకే నువ్వు మందిరానికి రావడానికి ఒక తీర్మానం చేసుకోండి.
చివరిగా చెప్తాను, మందిరములో కలిగే ఆశీర్వాదం. మందిరానికి వచ్చిన వ్యక్తియే పరలోకమునకు ఒక మార్గము. మందిరం, పరలోకానికి వెళ్ళే భక్తులు ఎవరు తెలుసా అండి? మందిరానికి వచ్చేవారే. ఎప్పుడైతే అతడు మందిరానికి వస్తాడో పరలోకానికి వెళ్ళునట్లుగా అతడు ఆత్మ సంబంధమైన పరిపూర్ణుడుగా తీర్చిదిద్దే స్థలమే దేవుని మందిరం. రక్షింపబడిన విశ్వాసి, బాప్తిజం పొందిన విశ్వాసి, పరిశుద్ధాత్మను పొందిన విశ్వాసి పరలోకము చేరుటకు తగిన పరిశుద్ధుడుగా, ఆ పరిశుద్ధతలో తగిన పరిపూర్ణుడుగా, క్రీస్తు వలె, క్రీస్తు పోలికగా, క్రీస్తు లాగా నిన్ను మార్చే స్థలమే దేవుని మందిరం. నువ్వు మందిరానికి రాకుండా యూట్యూబ్లో వాక్యం చూసుకుంటాను, మందిరానికి రాకుండా ఫంక్షన్కి వెళ్తాను, మందిరానికి రాకుండా నేను క్రైస్తవుడిగా నువ్వు మారవచ్చు. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు మారాలంటే ఇదిగో నువ్వు మందిరాన్ని నమ్మకముగా పాటిస్తూ ఉండాలి. మందిరాన్ని నమ్మకంగా వచ్చిన వారు ఆత్మ సంబంధులుగా మార్చబడి, ఆత్మలో పరిపూర్ణులుగా మార్చబడి పరలోకములో చేరుటకు యోగ్యులుగా మారుతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని సంఘమ, విశ్వాసులారా, మందిరానికి రాకుండా ఎంతోమంది లేరండి క్రైస్తవులు లోకంలో. వాళ్ళ ఆత్మీయులు అవుతారా? కారు కదా. వారు పరలోక రాజ్యానికి చేరుతారా? చేరరు కదా. ఇద్దరు నువ్వు లోకాన్ని జయించలేవు. మందిరానికి వస్తాడు, తాగుడికి అలవాటు పడ్డాడు. మందిరానికి వస్తాడు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాడు. మందిరానికి వస్తున్నాడు, చీకటి జీవితాన్ని చేస్తున్నాడు. మందిరానికి రాకున్న వ్యక్తి ఇదిగో ఇలాంటి భయంకరమైన స్థితి. క్రైస్తవుడే. ఎందుకు ఆయన లోకము, లోక కార్యాలు, లోక బ్రతుకు, లోక జీవితం ఎందుకు చావలే తెలుసా అండి? అతడు మందిరమును పట్ల ఒక భయం లేదు. మందిరానికి వెళ్ళాలి. మందిరానికి వెళితే మందిరానికి వచ్చినప్పుడు దేవుని మనస్సు, నీ హృదయం, నీ తలంపులను ఇదిగో క్రీస్తు వలె మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు అనే ఒక రాజు దావీదును చంపడానికి రామాలో ఉన్న దేవుని మందిరములో ఉన్న దావీదు దగ్గరికి వస్తున్నప్పుడు ఆ మందిర ప్రాంగణం స్థలంకి రాగానే పగతో, ద్వేషముతో, అసూయతో వచ్చిన సౌలు మనసు మారిపోయింది. అతని హృదయాన్ని మారిపోయి అతడు కూడా ఆరాధన చేస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. ప్రజలందరూ అంటున్నాడు సౌలు కూడా ప్రవక్తలలో ఒకడని సామెత పుట్టింది. ఎంత గొప్ప కార్యం అండి. అలా కారణం ఒక్కటే, నువ్వు మందిరానికి వస్తే ఈ దీవెనలు పొందుతావు. లోకములో నీకు డబ్బు ఉండవచ్చు, కానీ లోకములో లేనిది నెమ్మది, సమాధానం, సంతోషం అవన్నీ నువ్వు మందిరానికి వస్తే అనుభవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 4వదిగా మందిరములో దేవుని బిడ్డలు ఏం చేయాలి? మందిరములో దేవుని బిడ్డలు ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి 150వ కీర్తన 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుని స్తుతించుడి, ఆయన బలము ప్రసిద్ధి చేసి. చాలండి. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయము యందు దేవునిని స్తుతించుడి. అంటే ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ చేయవలసిన మొట్టమొదటి పని తెలుసండి, ఆయన స్తుతించేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవుని ఏం చేయాలండి? మనము స్తుతించాలి. ఆయన మందిరానికి మనందరం మౌనంగా ఉండకూడదండి, ఖాళీగా ఉండకూడదండి, దిక్కులు చూడకూడదండి. ఆ మందిరములోని దేవుని సన్నిధిని, మందిరంలోని దేవుని మహిమ, ఆయన ప్రభావము నీ మీదికి దిగి రావాలంటే, ఆయన మహిమగల హస్తము నిన్ను తాకాలంటే నీ హృదయపూర్వకంగా పూర్ణ బలముతో నోరు తెరిచి ఆర్భాటముతో సర్వాధికారైన దేవుని నువ్వు స్తుతించాలి. హల్లెలూయా. నువ్వు ఎక్కువగా ఎంతగా దేవుని స్తుతిస్తావో, ఎంతగా దేవుని ఆరాధన చేస్తావో, ఎంతగా దేవుని ఘనపరుస్తావో అంతగా దేవుని ఆశీర్వాదం నీ మీదకి దిగి వస్తుంది. మందిరములో ఏ ఆశీర్వాదాలు దేవుడు దాచాడో ఆ ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందాలంటే నువ్వు దేవుని స్తుతించాలి. ఇది మౌనంగా ఉండే స్థలం కాదు, ఇక్కడ దేవుని ఆరాధించే స్థలం,
పరలోకపు మందిరములో దేవదూతలందరూ ఏం చేస్తున్నారండి? మానక గాన ప్రతిగానములు చేయొచ్చు దేవుని స్తుతిస్తున్నారు. ఈ దినమున పౌలు శీలలు ఏం చేశారండి? చెరసాలలో వారు దేవుని స్తుతించారు. ఎప్పుడైతే వారు స్తుతించారు, ఇశ్రాయేలు ప్రజలు వారికి అడ్డుగా ఉన్న యెరికో గోడలు కూల్చుట కొరకు ఇదిగో దేవుని సన్నిధిలో బూరలు ఊదుచు వారు దేవునిని స్తుతించారు. యెహోషాపాతు రాజు కాలములో శత్రువులపై యుద్ధానికి వెళుతున్న వేళలో ఆ యుద్ధ రంగమునకు వెళ్ళక మునిపే శత్రువులపై యెహోషాపాతు రాజు జయం పొందడానికి గల కారణము వారు పాడేవారిని, స్తుతించేవారిని యుద్ధానికి, యుద్ధ సైన్యానికి ముందుకు పెట్టారు. వారు స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు దేవుడే వారి మీదికి దిగివచ్చి ఆ స్థలాన్ని దిగివచ్చి శత్రువులతో దేవుడు యుద్ధం చేసి యుద్ధ రంగానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ శత్రువు కూడా ఉండకుండా దేవుడు వారికి విజయం ఇచ్చాడు. ఈ దినమున నువ్వు దేవుని మందిరికి వచ్చిన దేవుని బిడ్డలారా, నువ్వు మనసారా హృదయాంతరంగుల నుండి మనుషుల వైపు చూడకుండా నా దేవుని నేను మనసారా స్తుతించాలి, నా దేవుని మనసారా నువ్వు ఆరాధిస్తూ గడపరుస్తుందంటే నీ శరీరములను వ్యాధి స్వస్థపరచబడుతుంది, నీ జీవితంలోని సమస్యలకు విడుదల పొందుతావు. నువ్వు దేవుని ఒక ఆత్మ సంబంధంగా దినదినము నువ్వు అభివృద్ధి చెందుతావు. హల్లెలూయా. అందుకే దేవుని మందిరికి వచ్చిన ప్రతి ఒక్కరు ఏం చేయాలి తెలుసా అండి? ఎల్లప్పుడూ దేవునిని స్తుతించాలి. రెండవదిగా మనం చదువుదాం 116వ కీర్తన 9వ వాక్యం. 116వ 9వ వాక్యం. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిలో నేను కాలము గడుపుదును. యెహోవా సన్నిధిలో కాలము గడపడం అంటే యెహోవా మందిరములో నేను ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆమేన్. రెండోదిగా విశ్వాసులు ఆయన మందిరంలో చేయవలసిన పని ఏం తెలుసండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడానికి మందిరానికి రావాలి. ముచ్చట్లు పెట్టుకోవడానికి మందిరానికి రాకూడదు. పక్కవారి యొక్క కుటుంబ విషయాలు, ఎదుటి వారి యొక్క కుటుంబ విషయాలు తెలుసుకోవడానికి మందిరానికి రాకూడదు. ఒకరి సంగతులు ఒకరికి చాడీలు చెప్పడానికి నువ్వు మందిరానికి రాకూడదు. నువ్వు దేవునికి ప్రార్థన చేయడానికి నువ్వు మందిరానికి వస్తే నీ ప్రార్థనను బట్టి దేవుని జీవితంలో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. జకరియా ఎల్లప్పుడూ ఏం చేసేవాడండి? మందిరానికి వెళ్ళి ప్రతిదినం అతడు ధూపం వేయించున్నాడు, ప్రార్థన చేయించున్నప్పుడు దేవుడు దూత ఒక దినం ప్రత్యక్షమైనతో మాట్లాడుతుంది. చదవండి లూకాసు సువార్త 1వ అధ్యాయం 13వ వాక్యం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 13వ వాక్యం. అప్పుడు దూత అతనికి జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్. చాలండి. నీ ప్రార్థన ఏంటిదండి అంటే ఆయన మందిరానికి వెళ్ళి ప్రతిరోజు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయించున్నాడు. నువ్వు మందిరానికి వచ్చి ప్రతిరోజు నువ్వేం చేయాలండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన అన్న వెంటనే నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు బైబిల్ రాయబడినది, నువ్వు భూమి మీద ఏది బంధిస్తావో అది పరలోకములో బంధించబడు, నువ్వు భూమి మీద ఏది విప్పుతావో అది పరలోకములో నీ కొరకు దేవుడు విప్పుతాడు అంటున్నాడు. అందుకే ప్రార్థన చేయాలి అన్నాడు. ఆదిమ సంఘం ఏం చేశారండి? చెరసాలలో పేతురు వేయబడినప్పుడు వారందరూ ఒక చోట కూడుకొని వారు ప్రార్థన చేశారు. అత్యాసక్తితో వారు ప్రార్థన చేశారు. ఇది మందిరానికి వస్తున్న దేవుని బిడ్డలు ఏం చేయాలి తెలుసా అండి? ఎల్లప్పుడూ వారు ప్రార్థన చేసేవారై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ప్రార్థనే మన జీవితానికి ఒక విజయాన్ని కలగజేస్తుంది. ఆమేన్. ప్రార్థనే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని కలగజేస్తుంది. చూడండి, బైబిల్లో అనేక విషయాలు బైబిల్లో రాయబడింది. యూదుల మీదకి వచ్చిన శిక్ష నుండి తప్పించబడ్డ కొరకు ఎస్తేరు 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందండి. షోమ్రోను పట్టణములో ఉన్న కరువు తీర్చబడి వర్షము కురిపించబడ్డ కొరకు దేవుని కనికరం కొరకు ఏలియా కర్మేలు కొండ మీదకెక్కి ముఖాల మధ్యలో పెట్టుకొని ప్రార్థన చేశాడు. దేవుని ప్రజలు ఆకలి తీర్చుట కొరకు ఇదిగో
మోషే సీనాయి కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేశాడు. దేవుని ప్రజలను ఇదిగో సరైన మార్గంలో నడిపించడం కొరకు ఇదిగో సీనాయి కొండ మీద ఆయన 40 పగలు 40 రాత్రులు ఆయన ప్రార్థన చేశాడు. ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు కొండెక్కి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ఈ దినమున సంఘములో దేవుని బిడ్డలమైన మనమంతరము ఆయన మందిరానికి వస్తున్న మనం ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి తెలుసా అండి? ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. దానియేలు దినమునకు 3 మార్లు ప్రార్థన చేశాడు. యెరూషలేము వైపు తన కిటికీలు తెరిచాడంటే యెరూషలేములో ఏముందని అటువైపు ఎందుకు కిటికీలు తెరిచాడు? యెరూషలేములో దేవుని మందిరం ఉంది, దేవుని సింహాసనం ఉంది, దేవుడు దిగి వచ్చిన స్థలము. ఇదిగో ఆ మందిరం వైపు చూస్తూ బబులోను దేశములో ఉండి ఆ యెరూషలేము వైపు కిటికీలు తెరిచి యెరూషలేములో మందిరములో ఆయన సన్నిధి, ఆయన మహిమ కలిగిన స్థలం వైపు చూస్తూ ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ప్రార్థన శక్తి ఏం చేసింది తెలుసా అండి? ఆయన ప్రార్థన ఆత్మ ఏం చేసింది తెలుసా అండి? ఆయన ప్రార్థన బలమే సింహాల బోనులో వేసిన కూడా సింహాలు అతని ముట్టలేదు. హల్లెలూయా! సింహాలు అతన్ని తాకలేదు. ఒకసారి ఆలోచించండి, మనం సింహాల బోన్లో వేసిన మనం బ్రతుకుతామా? అది పడక మునిపి మనం చంపేస్తుంది. పెద్ద పెద్ద కుక్కల మధ్యలో మనం తీసుకెళ్తే అవి చంపేవా మనం? అంటే సింహాలు కూడా అతని తాకలేనంతగా దేవుడు తన మహిమతో నింపాడు. ఆమేన్. కారణం ఏంట? దేవుని మహిమ అతనికి ఎలా వచ్చింది? సింహాలు ముట్టలేనంతగా ఆ సింహాలను ఇతడు ఎలా జయించాడంటే ఇతని ప్రార్థనా శక్తి. నీలో ప్రార్థన శక్తి ఉంటే, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే, ప్రార్థనలో పోరాడే వ్యక్తివైతే, ప్రార్థనకు స్థానం ఇచ్చిన వాడి వ్యక్తి, అసాధ్యమైన ప్రతి కార్యం నీ జీవితంలో గొప్ప కార్యాలుగా దేవుడు చేస్తాడు. దేవుడే అంటున్నాడు కదా, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఎవరు అది అనుభవిస్తారు? పిడికలు విత్తనములను విత్తుచు కన్నీళ్లతో ఏడ్చుచున్న వారి యొక్క విత్తనములను దేవుడు సంతోషమైన గాన పంటలుగా దేవుడు మారుస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు మందిరానికి వచ్చి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇక్కడ ప్రార్థనను నేర్చుకోవాలి. నీ ఇంటిలో అదే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. అందుకే శుక్రవారం ఉపవాస ప్రార్థనకు రండి అనేది, శనివారం ప్రార్థనకు రండి అనేది ఎందుకు తెలుసండి? మీరు ప్రార్థనలో ఎదగాలి. మీరు ప్రార్థనలో ఎదిగితే మీ జీవితంలో నూతన కార్యాలు దేవుడే జరిగిస్తాడు. హల్లెలూయా. మూడవదిగా లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వాక్యం. తరువాత ఆయన తను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా, చూడండి, ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకు నిలిచి ఉండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథం ఇప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉండి. చాలండి దేవుని బిడ్డలారా, సమాజ మందిరములోకి వెళ్ళి యేసు ప్రభు ఏం చేస్తున్నాడండి? ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడు. అంటే ఎల్లప్పుడూ మన మందిరములో చేయవలసిన 3వ పనిని తెలుసా అండి? మనం వాక్యాన్ని చదివే బిడ్డలుగా మనం ఎదగాలి. మందిరములో వాక్యాన్ని వినే బిడ్డలుగా ఆత్మీయతలో ఎదగాలి. వాక్యం వింటున్న మనము దైవజనుని నోటి నుండి వస్తున్న మాట మన కుటుంబములో, మన బ్రతుకులో ఆ వాక్యాన్ని గైకొనడానికి మన హృదయాలను మనం అప్పగించుకోవాలి. ఎప్పుడైతే వాక్యానికి అప్పగించుకొనుటకు, వాక్యానుసారంగా జీవించుటకు, వాక్యాన్ని చదువుటకు, వాక్యంకు నువ్వు సమర్పించుకోవడానికి నువ్వు మందిరానికి వస్తే ఆ వాక్యమే నేను గొప్ప చేస్తుంది. అందుకే ఈ దినమున విశ్వాసులు ఎందుకయ్యా మందిరానికి వెళ్ళాలంటే, నువ్వు వాక్యం వినడానికి, నువ్వు వాక్యం చదవడానికి, విన్న వాక్యం చేత నీ హృదయములో చేర్చుకొని భద్రపరుచుకొని నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని పొందుట కొరకు, నువ్వు దేవుని వలె మార్చబడుట కొరకు ఇదిగో నువ్వు మందిరానికి రావాలి. అందుకంటాడు, నీ హృదయములో వాక్యం ఉండాలట, నీలో వాక్యం ఉండాలట, నీ జీవితములో వాక్యం ఉండాలి. ఆ వాక్యమే నువ్వు కూడబెట్టుకుంటే, నువ్వు సమకూర్చుకుంటే, ఇదిగో కరువు కాలం అనగా
ప్రభు రాకడ ఎత్తబడిన తర్వాత ప్రభు రాకడలో ఎత్తబడుటకు తగిన యోగ్యుడిగా నువ్వు మార్చబడతావు. హల్లెలూయా. యెహోవా దొరుకు కాలమున నువ్వేం చేయాలండి? ఆయనను వేడుకోవాలి. వాక్యము దొరుకుచున్నప్పుడే నువ్వు వాక్యము చేత నీ హృదయాన్ని నింపుకోవాలి, నీ కుటుంబాన్ని వాక్యం చేత కట్టుకోవాలి, నీ బ్రతుకును వాక్యం చేత కట్టుకోవాలి. ఈ వాక్యము చేత నువ్వు కట్టుకోబడకపోతే జరిగే ప్రమాదం ఏంటి తెలుసండి? పాపంలో పడిపోతావు. సాతాను నిన్ను పాపంలో పడగొడుతుంది, అపవాది నిన్ను పాపంలో పడగొడుతుంది. సాతానును జయించలేవు దేవుని బిడ్డారా. వాక్యము చేత కట్టబడిన వారు ఎలా దేనితో పోల్చారు దేవుడు? బండ మీద కట్టబడిన ఇల్లుతో. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా బండ మీద కట్టబడిన వారు కూలిపోరు. హల్లెలూయా. అందుకే వాక్యం మీద కట్టబడిన కుటుంబాలు, వాక్యం మీద నిలిపిన పాదాలు, వాక్యానుసారంగా జీవిస్తున్న వారు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా వారు కూలిపోరు, వారు ప్రభులో నిలబడతారు. ఈ దినమున ఈ అంత్య దినాలలో కూడా మనం వాక్యమును విన్నప్పుడే మనం ప్రభు వలె మారుతాము. ఆమేన్. మనం ఎలా మార్చబడతాం? వాక్యం మనల్ని ఏం చేస్తుంది? మారుస్తుందా లేదా? నువ్వు వాక్యం వినకపోతే ఒక మనిషి మారలేడండి. నువ్వు వాక్యం విన్నప్పుడే నీ మనసు మారుతుంది, నువ్వు వాక్యం విన్నప్పుడే నీ హృదయం మారుతుంది, నువ్వు వాక్యం విన్నప్పుడే నీ జీవితం మారుతుంది. యేసుక్రీస్తు చెప్పిన మాటల యందు లూదియా లక్ష్యం ఉంచింది కనుకయే తన కుటుంబం అంతా మారు మనసు పొంది బాప్తిజమును పొందుటకు దైవజనుని చేర్చుకొని ఒక ఆత్మీయ స్థాయిలో ఎదిగారు. జైలు అధికారి వెంటనే వారు బాప్తిజాన్ని పొందారటండి. కారణం ఏంటిది? వాక్యం విన్నారు. కందాకే మంత్రి వెంటనే దేవుని వాక్యాన్ని చదివాడు. అతనికి అర్థం కాకుంటే దైవజనుని ఫిలిప్పు చేత బోధింపబడ్డ అతడు బాప్తిజాన్ని పొందాడు. అందుకే సంఘమా, ఈ దినమున వాక్యానికి స్థానం ఇవ్వండి. ఆదివారం వాక్యం వినడానికి ఆసక్తితో రండి, శుక్రవారం వాక్యం వినడానికి ఆసక్తితో రండి, శనివారం వాక్యం వినడానికి ఆసక్తితో రండి. ప్రతిరోజు మీ ఇంటిలో, మీ కుటుంబంలో డైలీ మీరు వాక్యాన్ని చదవండి. ఉదయకాలం 4 గంటలకు లేవాలి, స్తోత్ర ప్రార్థన చేసుకొని ఇదిగో ముగించే ముందు పరిశుద్ధ గ్రంథములో ఒక మాట చదువుకోండి, ఒక అధ్యాయాన్ని చదువుకోండి. ఆ దినమంతా మీరు ఒక నెమ్మదితో కూడిన జీవితము, ఆ వాక్యం మిమ్మల్ని నడిపిస్తుంది. హల్లెలూయా. బైబిల్లో రాయబడింది, నీ వాక్యము ధ్యానించుచుండగా నా గుండె మంట పుట్టెను. అంటే నువ్వు ప్రభు కొరకు మండాలి, ప్రభు కొరకు నడవాలని ఒక మంట నీళ్ళకు రావాలంటే ఎలా వస్తుందండి? వాక్యం చదివినప్పుడు. నీ వాక్యము నా బాధలలో నెమ్మది. అంటే నువ్వు వాక్యం చదివితే నీ బాధలో పోయే నీ బాధల నుండి నివారణ పొందే స్థలం ఏంటి తెలుసా అండి? నువ్వు బాధల నుండి విడుదల పొందుట కొరకు ఈ వాక్యం యొక్క ఔషధంగా పనిచేస్తుంది. హల్లెలూయా. సాతానును గద్దించే, సాతానును జయించి సాతాను మీద ప్రయోగిస్తున్న ఒక ఖడ్గం ఏంటి తెలుసా అండి? వాక్యమే. అందుకే సంగమ విశ్వాసులైన మీరు దేవుని మందిరానికి మనం ఎలా రావాలి? దేవుని స్తుతించుటకు రావాలి, దేవుని సన్నిధికి ప్రార్థించుటకు రావాలి, దేవుని వాక్యాన్ని వినుటకు, ధ్యానించుటకు, దాని ప్రకారంగా మన జీవితాన్ని కట్టుకొనుట కొరకు మనం దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. 4వదిగా చూస్తే దేవుని మందిరములో పని చేయుట కొరకు రావాలటండి. ఆయన మందిరంలో పనిచేసిన వారిని దేవుడు గొప్పవారిగా దీవిస్తాడు. హల్లెలూయా. ఆయన మందిరములో పరిచర్య చేసిన బిడ్డలను గొప్పవారిగా దీవిస్తాడు. అంటే మందిరంలో చేసే ప్రతి సేవ మనుషులకు సేవ చేయట్లేదండి, నువ్వు దేవునికి సేవ చేస్తున్నావు. మందిరంలో కుర్చీలు తీసి పక్కకు పెట్టావా, అది నువ్వు దేవునికి సేవ చేస్తున్నావు. మందిరంలో కార్పెట్లు తీసావా, అది నువ్వు దేవునికి సేవ చేస్తున్నావు. మందిరంలో ఊడ్చావా, అది నువ్వు దేవునికి సేవ చేస్తున్నావు. మందిరంలో సేవకులకు పరిచర్య చేసావా, అది దేవునికి సేవ చేస్తున్నావు. మందిరంలో ఉన్న సేవకులకి ఆకలి తీర్చుటకు భోజనం తెచ్చావా, ఇంత కూర తెచ్చావా, ఇంత కొంచెం అన్నం తెచ్చావా, ఇంత కొంచెం కుప్పిలో బియ్యం తెచ్చావా, అవన్నీ ఎవరి లిస్టులోకి వెళ్ళిపోతున్నాయి? దేవుని లిస్టులోకి.
నువ్వు దేవుని మందిరంలో చేసే పని కావచ్చు, కానుక కావచ్చు, ప్రతిదీ కూడా అది దేవుని లెక్కల్లోకి వెళ్తున్నాయి. హల్లెలూయా. మందిరంలో చేసే ప్రతి పని నువ్వు మనుషుల కొరకు చేయట్లేదండి, నువ్వు దేవుని కొరకు చేస్తున్నావని నువ్వు నిబంధన చేసుకొని మందిరంలో పని చేస్తే దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఇచ్చే కానుక కావచ్చు, నువ్వు ఇచ్చే దశమ భాగం కావచ్చు, నువ్వు చేసే ప్రతిది కూడా నువ్వు దేవునికి ఇస్తున్నావని నువ్వు సమర్పణ కలిగి ఉంటే అది దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అందుకే ఈ దినమున దేవుని మందిరములో ఆ కృపను మనం కలిగి ఉందుముగాక. హల్లెలూయా. చూడండి, దేవుని మందిరములో ఎంత చక్కగా, ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలులు అంటున్నారు, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టాము. ఇది నీకు ఉండవలసిన ఒక తీర్మానం. ఎంతోమంది మందిరాన్ని విడిచిపెట్టినా, ఎంతోమంది మందిరానికి రాకుండా వారు నిర్లక్ష్యంగా ఉన్నా నీ కుటుంబం ఎలాగుండాలి, నీ పిల్లలు ఎలాగుండాలి, నీవు ఎలాగుండాలి తెలుసా అండి? దావీదు అంటున్నాడు, చివరికి మాట చెప్తాను, ఒకడు బలురకసి చెట్లయితే నాకేంది, ఒకడు ముళ్ళ తుప్ప చెట్లయితే నాకేంది, కానీ నా దేవుని మందిరములో ఆయన ముఖ దర్శనము చేసేదను. హల్లెలూయా. ఆయన స్వరూప దర్శనము నేను చూచేదను. ఆయన మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె నేను నా కుటుంబం ఉండాలని కోరుకున్న వ్యక్తి అండి ఇతను. అందుకే ఈ 2025 సంవత్సరములో ఈ జనవరి చివరి ఆదివారం దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ అంత్య దినాల్లో చివరి గడియలలో సమాజంగా కూడుకోకుండా సాతాను వేసే ఆ ప్రయోగాలలో ఆ దాడికి మనం లోను కాకుండా ప్రతి ఆదివారం ప్రతి కూడికకు నీ కుటుంబం అంతయు ఎన్ని పనులున్నా ఎన్ని కార్యక్రమములున్నా ఆయన మందిరములో మీరు ఉండండి. ఆయన మందిరములో ఉన్న ప్రతి ఒక్కరిని నా దేవుడు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలతో, భూలోక సంబంధమైన ప్రతి దీవెనలతో ఆయన నింపుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మందిరాన్ని గురించిన ప్రత్యక్షతను కలిగి జీవిస్తే, ఎల్లప్పుడూ మందిరములోనే జీవిస్తే, మందిరములోనే బ్రతుకుతే, మందిరమును గురించిన ప్రకటన కలిగి ఉంటే మనము దేవునికి ఒక మందిరంగా మారుతున్నాం. ఆమేన్. మనం మందిరానికి వస్తే మనమే దేవునికి ఒక ఆలయంగా మారుతాం. మనమే దేవునికి ఆలయంగా మారినప్పుడు ఆయన మనలో నివాసం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు వాటి కృప మనకు దయచేయునుగాక.